వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్పీఎస్సీగా మారిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రద్దు వెనుక సంచలన నిజం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఇన్నాళ్లు ఇటు టీఎస్పీఎస్సీని పీడించిన జాడ్యమే ఇప్పుడు ఏపీపీఎస్సీని పట్టుకుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీలో 2018 గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనం రేపింది. ఇప్పటికే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్న వారి గుండెలు గుభేలుమనేలా హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు 2020 డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను 2022 సంవత్సరం జూలై 22న విడుదల చేసింది. అయితే అందులో అనుమానాలు ఉన్నాయని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్పై కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. అసలేం జరిగిందంటే జవాబు పత్రాలను 2 సార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి మళ్లీ రెండోసారి జవాబు పత్రాలు దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసి ఫలితాలు వెల్లడించారని పిటిషన్లో ఆరోపించారు కొందరు అభ్యర్థులు. దీంతో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను నిలిపివేయడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను రెండవసారి, మూడోసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను వచ్చే 6 నెలల్లోపు పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అసలే ఎన్నికల సమయం సమీపించింది. ఈ టైంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా, విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తొలుత అభ్యర్థులకు భరోసా ఇస్తోంది. హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందవద్దని, ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చింది. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని పెద్దలే ఏపీపీఎస్సీలో వేలుపెట్టి ఫలితాలు తారుమారయ్యేలా చేశారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమ అనుయూయులకు అయిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలను దక్కించుకునేందుకే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని 2 సార్లు జరిపించారని చెబుతున్నారు. ఇప్పుడు హైకోర్టు విచారణలో నిజం బయటపడి పరీక్ష రద్దు కావడంతో జగన్ ప్రభుత్వం తత్తరపాటుతో దిద్దుబాటు చర్యలకు దిగిందని, ఏపీపీఎస్సీ కాస్త వైఎస్పీఎస్సీగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.